రామారావు గారు రాకముందు 35 ఏళ్ళు స్వతంత్ర భారతంలో పరిపాలన జరిగింది. కేంద్రంలో, రాష్ట్రంలో అనేక మంది గొప్ప గొప్ప నాయకులు పరిపాలించారు. కానీ పేదోడి పేదరికాన్ని ఎవరు గుర్తించారు? ఇప్పుడు ఇందిరాగాంధీ గారి కాలంలో తాటాకులు గడలు ఇచ్చి గుడిసేసి మేము ఇళ్ళు కట్టాం మాకు ఓట్లు వేయండి అనేవాళ్ళు. సంవత్సరం అయ్యే వరకే మళ్ళా కప్పుకోవాలా? కప్పుకోవటానికి పేదోడికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎండాకాలం వస్తే గుడిసెలు తగలబడిపోయినాయి అని చిన్నతనంలో మనం చూసామా? బట్టలు పాత్రలు అన్నీ తగలబడిపోయాయి. వర్షాలు వస్తే ఇల్లంతా కురిసేది కదా. ఇప్పుడు అన్నగారు ఏం చెప్పాడు? మొదటి సంవత్సరమే పేదవాడికి పక్కా ఇల్లు కట్టాలి, మనం భవనాల్లో ఎందుకు ఉండాలో వారు గుడిసెల్లో ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. ఆ రోజు నేను 1,00,000 ఇళ్ళు కడతా సంవత్సరానికని ప్రకటన చేశాడు. చేస్తే ఈనాడులో కార్టూన్ వేశారు. ఇది సాధ్యమా? ఏదన్నా విఠలాచార్య సినిమానా? మంత్రాలు పెడితే ఇళ్ళు రావటానికి ప్రభుత్వం ఇల్లు కట్టడం ఏంటి పేదోడికి? ఆశ్చర్యం వేసింది అప్పుడు. ఇప్పుడు ప్రతి ప్రభుత్వం పేదోడికి ఇల్లు కడతా ఉంది. టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నారు, లక్ష్యం పెట్టుకొని. భారతదేశం అంతే ఉంది, ప్రపంచం అంతా అంతే ఉంది.